వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు దయచేసి నేను మరీ చెప్తున్నా, మనది ఉద్యమ ఛానల్, మనది ప్రజా ఛానల్, మనది దక్షిణాది ఉద్యమం కోసం పుట్టిన ఛానల్. కాబట్టి D6ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉద్యమానికి వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. ఇంతవరకు ఎవరు కూడా ఉద్యమానికి సహకారం అందించట్లేదు. మీది ఇప్పటికైనా సహకారం అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా విషయానికి వస్తే ట్రంప్ టారిఫ్తో సతమతమవుతున్న మోడీ, వాళ్ళ ట్రంప్ ఎందుకు ఈ సుంకాలు విధిస్తున్నాడు, భారత్పై ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నాడు, మోడీపై తారీఫ్ ఎందుకు చేస్తున్నాడు? ట్రంప్ టారిఫ్ విధిస్తే మోడీ తారీఫ్ చేస్తున్నాడు. ఎందుకు బానిసగా మనం అమెరికాకు ఉండాలి? బోల్డంత డబ్బు భారత్లో ఉంది, వాళ్ళకి ఎందుకు ఓటింగ్కు మనం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆయన బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. మీరెంత సుంకం విధిస్తే మేము అంతే విధిస్తాము, అంతకంటే ఎక్కువ విధిస్తామని కూడా చెప్తున్నాడు. అంతేకాకుండా భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదు అని చెప్పేసి మన పిల్లలు ఎవరైతే అక్కడ పాపం ఏదో ఆకలి బాధ కోసం, ఉపాధి అవకాశాల కోసం కొంతమంది ఇల్లీగల్గా పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందుకు వేడిలేసి మరి అవమానపరిచి ఇలా విమానాలు ఎక్కించి ఇండియాకు తరలిస్తున్నాడు. మరి ఇట్లాంటి దుర్మార్గంగా వివరిస్తూ, కఠినంగా వివరిస్తూ, ఇండియాపై ఏమాత్రము కనికరం లేకుండా ఇలా భారీ పన్నులు ఇలా విధిస్తుంటే మన మీద మరి ఎందుకు మోడీ అంతగానో సాగిలో పడుతున్నాడు అమెరికాకు? పడాల్సిన అవసరం ఏంటి? టెస్ట్లో రాకపోతే భారత ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందా? ఇవాళ భారతదేశము స్వయం ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నప్పుడు అమెరికా ఉత్పత్తుల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం మనకేంటి? మనం ఎందుకు అమెరికా ఉత్పత్తుల మీద, అమెరికా ఇంకా ఆ దేశం మీద, ఇంకా మన వాళ్ళు ఇంకా మన అన్ని చంపుకొని వాళ్ళు మా దేశంలోకి వెళ్ళిపో అని చెప్పేసి నెట్టేస్తుంటే కూడా మనకు ఆత్మగౌరవం లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే సిగ్గు లేకుండా ఇంకా అమెరికా అమెరికా అని చెప్పేసి అమెరికా భ్రమంలో ఇవాళ పోతున్న యువత కానీ, మేధావులు కానీ, ఇంకా ఎవరైనా సరే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో మనం ఉండి ఈ దేశాన్ని బాగు చేసుకోవాలి, ఈ దేశంలో ఎన్ని అవమానాలను ఉండొచ్చు కాక, ఈ దేశంలో ఎన్ని అంతర్గత కలహాలు మనకు ఉండొచ్చు కాక, ఎన్ని అంతర్గతంగా మనకు ఘోరమైన అవమానాలు కొన్ని జరిగి ఉంటుంది. బట్ విదేశాల్లో జరిగే అవమానం కంటే ఈ దేశంలో జరిగే అవమానాలు కొంచెం తక్కువనే. అయినా కూడా ఆ అవమానాలు కావాలని నేను కోరుకోవడం లేదు, బట్ ఆ అవమానాలను సంబంధించడం లేదు. బట్ విదేశాల్లో పోయి మరి అవమానపడము, ఆడికెళ్ళి ఒక బందీల టైపులా లేదా ఉగ్రవాదుల టైపులా ఈ భారతదేశానికి బలవంతంగా యుద్ధ విమానాలను నెట్టేసి పడేసేయడము ఏ మేరకు సమంజసం అనేది ఇవాళ మనం ఆలోచించాలి. సో ఆ దిశగా అడుగులు వేయాలి. లేకపోతే భారత్ పరువు ప్రపంచ వేదికల మీద పరువు మొత్తం పోయే అవకాశం ఉంది. మోడీ ఇవాళ ఏదో బతుమలాడి పాల్సిన అవసరం లేదు. 145 కోట్ల జనాభా మనం ఉన్నాం, ఒక మంచి కన్జ్యూమర్ దేశంగా మనం మిగిలినాం. ఇవాళ వాళ్ళు పెడితే ఫ్యాక్టరీలు పెడితే, టెస్లా ఫ్యాక్టరీలు పెడతానో, లేకపోతే గూగుల్ ఫ్యాక్టరీలు పెడతానో, లేకపోతే అమెజాన్ ఫ్యాక్టరీలు పెడతానో, లేకపోతే వాళ్ళు అమ్ముకుంటేనో, వాళ్ళ వస్తువులు మనం ఇక్కడ అమ్ముతేనో మనం బతుకమని చెప్పేసి భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు. భారత్ ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇట్లా అనేక ఇప్పుడు అట్లాగే ఇవాళ సొంత టెక్నాలజీని డెవలప్ చేసుకుందాం, సొంత టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఏఐ టెక్నాలజీ కానీ, తర్వాత ఇంకా నానో కానీ, ఫార్మా కానీ అన్ని రంగాలలో ఇవాళ శాసిస్తుంది భారత్, ముఖ్యంగా దక్షిణ భారత్. సో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందదు. స్పేస్ టెక్నాలజీలో ఇవాళ మనం భవిష్యత్తులో టెస్లాను దాటిపోతాం అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే అమెరికా ఉత్పత్తి కేవలం అమెరికా చిన్న దేశం. అమెరికా ఇవాళ పెంచు పాలించనే దమననీతితో ముందుకు పోతున్నది. అమెరికా ఇవాళ కేవలము వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆ దేశ ప్రయోజనాల కోసం ఏ దేశంలోనే చిచ్చగలుస్తుంది అమెరికా ఇవాళ పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి పెదరికం చేసే పాత్రకు వచ్చేసింది. ఇవాళ పోలీసు రాజ్యం సృష్టించిన అమెరికా ఇవాళ ప్రజా సంక్షేమం అనే దిశగా ఆలోచన వేస్తుంది. ఇవాళ ఒక దేశం మీద యుద్ధం ప్రకటించబోము, కానీ ఆ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలను మేము ఆపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సన్నాయిలో కొనుక్కుతుంది అమెరికా. బట్ అమెరికా ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ టెక్నాలజీని వాడుకొని, ఇజ్రాయెల్ టెక్నాలజీ కానీ,
తర్వాత పోతే అమెరికాలో డెవలప్ అయిన టెక్నాలజీ కానీ ఇవాళ భారీగా టెక్నాలజీ ప్రయోజనాలు పొందుతుంది అమెరికా. భారీగా ఆ టెక్నాలజీ సుంకాలు విధిస్తుంది అమెరికా. ఇవాళ డీప్ సీక్ అనే టెక్నాలజీ చైనా తీసుకురావడం వల్ల అమెరికా పూర్తి ఆధిపత్యం, టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టింది, ఇజ్రాయెల్ ఆధిపత్యం మీద దెబ్బకొట్టింది. ఒక 24 గంటల్లోనే డీప్ సీక్ లక్షల కోట్ల డాలర్ల యొక్క ఆర్థిక పతనాన్ని అమెరికా చవి చూసిందంటే అర్థం చేసుకోవాలి ఇవాళ అమెరికా మీద చైనా ఉత్పత్తులు, టెక్నాలజికల్ ఉత్పత్తులు ఎంత బలంగా పనిచేస్తున్నాయని చెప్పేసి. ఇవాళ చైనా ఉత్పత్తి లేకుండా అమెరికా ఒక్క షాపును కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. భారత్ సహకారం లేకుండా అమెరికా నడుస్తుంది, కానీ చైనా సహకారం లేకుండా అమెరికా నడిచే పరిస్థితి లేదు. కానీ భారత్ అంటే కన్జ్యూమర్గా పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి, అంతేకాకుండా చైనాకు మింగుడు పడని రీతిలో ఇవాళ భారత్ ఎదుగుతున్నది కాబట్టి ఇవాళ చైనాను దెబ్బకొట్టాలంటే ఖచ్చితంగా భారత్ సహకారం అవసరము. అట్లాగే భారత్ ఆయుధ సహకారం అవసరం, ఆర్మీ సహకారం అవసరము, ఆయుధ సంపత్తి అవసరము. అట్లాగే అమెరికా అధునాతన ఆయుధ సంపత్తి కూడా భారత్కు అవసరము. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో చాలా సహకారాన్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. బట్ పరస్పర అవసరాలే అవి, కానీ మనం ఏదో బానిసంగా ఉండాల్సిన అవసరం మనకు లేదు. మనం ఏదో బాంచన్ అనే స్థితిలో భారత్ ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వెంత అనే స్థితిలో ఉండాలి. అంతేగాని వాడు టారిఫ్లు విధిస్తుంటే మనం వాడిని తారీఫ్ చేస్తే మన పరువు అంతా కూడా ఇవాళ మొత్తం ప్రపంచ మార్కెట్లో పోతుంది, మన పరువు అంతా ప్రపంచ వేదికల మీద పోతుంది. కాబట్టి ఇవాళ చిన్న దేశం, చాలా చిన్న దేశమైన ఇవాళ ఏంటిది అది రష్యా అండ్ యుక్రెయిన్ మేము భయపడబోము, మేము అమెరికాకు భయపడబోము, మేము మా దేశాన్ని అమ్ముకోము, మా దేశాన్ని ఇవాళ అవమానపరచము, ఎట్టి పరిస్థితుల్లో మా దేశం యొక్క ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకుంటాము. రష్యా ఇవాళ యుద్ధం ఆపడానికి సిద్ధమైతే మేము ఆపడానికి సిద్ధమవుతాం. అంత చిన్న దేశం కూడా ఇలా అమెరికా మాట్లాడిన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్ ఎందుకు వినాలి? భారత్ ఎందుకు సాగిలపడాలి? భారత్ ఎందుకు ఇవాళ మోకరిల్లాలి? భారత్లో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ పోయి ఏదో మేము బతుకుతామని ఎందుకు అనుకోవాలి? ఇంకా ఎందుకు అమెరికా మీద ఆశలు పెట్టుకోవాలి? 75 ఏళ్ల తర్వాత, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు మొత్తం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాం మనం. ప్రపంచ వాణిజ్యంలో ఇవాళ ప్రపంచ ఐటీ రంగంలో మనం అగ్రగామిలో ఉన్నాం, ప్రపంచ ఫార్మా రంగంలో అగ్రగామిలో ఉన్నాం మనం. ఇవాళ ఆ రంగాలన్నింటినీ ఇక్కడ ఇండియాలో డెవలప్ చేసుకుంటే ఇవాళ టోటల్ సీఈఓలు అంతా, అమెరికా సీఈఓలు అంతా టెక్నాలజీ రంగంలో మనలో ఉన్నారు కదా, ముఖ్యంగా సౌత్ ఇండియన్సే ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇండియాకి వచ్చేసి వాళ్ళ కంపెనీలు పెట్టుకోగలిగితే అద్భుతమైన డెవలప్మెంట్ రాదా? మరి ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు వీళ్ళంతా? ఎందుకు ఇవాళ వాళ్ళ మీద ఆధారపడాలి? ఎందుకు ఇంకా మైక్రోసాఫ్ట్ గూగుల్ మీదనే, మైక్రోసాఫ్ట్ ఇంకా అమెజాన్ మీదనే, వాళ్ళ కంపెనీల మీద, జూకర్బర్గ్ కంపెనీ మీద, టెస్లా మీద, ఇంకా వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి? మన స్వయం అభివృద్ధి దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు ఇంకా పూర్తిగా? ఆ దిశగా ఇవాళ మోడీ నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా అమెరికా టారిఫ్లకు భయపడి మనం వాళ్ళ లోబడి లేదా భయపడి ఆయనను తారీఫ్ చేయాల్సిన అవసరము మోడీకి లేదు. ఆ మోడీ ఇవాళ తలుచుకుంటే అమెరికాను ఉచ్చబొప్పించే పరిస్థితి ఇవాళ తీసుకురావచ్చు, అమెరికాను గడగడలాడించే పరిస్థితి తీసుకురావచ్చు. చైనాతో మనం కనుక బలిమి చేయగలుగుకుంటే, మేలు చేయగలుగుకుంటే ఇవాళ అమెరికా ఉచ్చబడుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము ఇవాళ భారత్ అయితే, అతి పురాణ దేశం అమెరికా చిన్న దేశం అది. కానీ భారత్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశము, ఒక నియంతృత్వ దేశము, అట్లాగే కమ్యూనిస్టు దేశంగా పేరు ప్రఖ్యాతులు పొంది ఇలా వాణిజ్య రంగంలో 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచాన్ని శాసిస్తుంది ఇవాళ చైనాతో మనం ఎందుకు పంచసూత్రాల ప్రకారంగా చెలిమి చేయకూడదు? పంచసూత్రాల ప్రకారంగా చైనా మనకు ఆప్తులతో ఉంచుకోకూడదు. అమెరికా ఆధిపత్యం దెబ్బ కొట్టాలంటే ఇవాళ చైనా మంచి మనకు మిత్రుడుగా ఉండాలి. అట్లాగే మన చుట్టుపక్కల దేశాలకు కూడా మిత్రత్వం ఉండాలి. మన అలీన విధానం కానీ, మన యొక్క పంచసూత్రాలు కానీ ఇవాళ ప్రపంచ శాంతికి దోహదం చేసే విధంగా ఉన్నాయి. ఇవాళ నెహ్రూ ఏదైతే పంచసూత్రాలు అలీన విధానాన్ని రూపొందించాడో, అద్భుతమైన ఆ విధానాలను ఇవాళ అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇలా మోడీ మీద ఉంది. అంతేగాని మోడీ పోయి అమెరికా దగ్గర సాగిలపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇలా ఆ దిశగా అడుగులు వేస్తూ మన దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా మోడీ వివరించాలి తప్ప ఆయన టారిఫ్లు విధిస్తే, నువ్వు తారీఫ్ చేస్తే మన దేశ పరిష్ట దెబ్బతింటుందని D6 అండ్ D భావిస్తుంది. ఇంకా మన పరువు తీయకండి మోడీ గారు అని చెప్పేసి మన మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ సైన్ అప్ చేస్తున్నా. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్, జై పులే, జై పెరియార్.